రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. సంఘమేవ జైతే అంటూ ఆర్ఎస్ఎస్ ని ప్రశంసించారు. 2047 కల్లా వికసిత్ భారత్ సాకారమవుతుందన్న మోదీ ప్రపంచానికి భారత్ మార్గదర్శనం చేయబోతోంది అన్నారు. పదిహేనేళ్ల తర్వాత ప్రధాని మోదీ నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి స్మృతి మందిర్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డేవార్, సిద్ధాంతకర్త గోల్వాల్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్ లో ప్రధాని తన సందేశం రాశారు. స్మృతి మందిర్ కు రావడంతో తన హృదయం ఉప్పొంగింది అన్నారు. లక్షలాది స్వయం సేవకులకు ఇది శక్తి కేంద్రమన్నారు. దేశ సేవ కోసం ముందడుగు వేయడానికి స్మృతి మందిర్ ప్రేరణ ఇస్తుందన్నారు మోదీ. మన కృషితో భారతమాత గౌరవాన్ని పెంపొందిద్దామని ప్రధాని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు. భారత్ మాతాకి 2047 కల్లా వికసిత్ భారత్ సాకారమవుతుందన్నారు ప్రధాని మోదీ. భారత అభివృద్ధి మన కళ్ల ముందే సాకారమవుతోందని, ప్రపంచానికి భారత్ మార్గదర్శనం చేయనుందన్నారు మోదీ. భూకంపంతో విలవిల్లాడిన మయన్మార్ కు తొలి సాయం భారత్ నుంచే అందిందన్నారు మోదీ. కోవిడ్ సమయంలోనూ ప్రపంచానికి భారత్ అండగా నిలిచిందన్నారు మోదీ. गुलामी की सोच से बनी दंड संहिता की जगह अब भारतीय न्याय संहिता लागू हुई है. हमारे लोकतंत्र के प्रांगण में अब राजपथ नहीं कर्तव्य पथ है. आज भारत का युवा इतने कॉन्फिडेंस से भरा हुआ, उसकी रिस्क टेकिंग कैपेसिटी पहले के मुकाबले कई गुना बढ़ गई है. वो नए नए इनोवेशन कर रहा है. स्टार्टअप्स की दुनिया में अपना परचम लहरा रहा है. ప్రధాని తన నాగపూర్ పర్యటనలో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ను సందర్శించారు. ఆయన దీక్షా భూమిని కూడా సందర్శించారు. 1956లో బాబాసాహెబ్ అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని ఇక్కడే స్వీకరించారు. ఇక్కడ ప్రధాని మోదీ అంబేద్కర్ కు నివాళి అర్పించారు.